ప్రాబ్లము మోకాలు నొప్పులు అండ్ గుజ్జరిగిపోవడం. సో, ఈ మధ్య కాలంలో చిన్న లేదు, పెద్ద లేదు 20 ఇయర్స్ వచ్చినాయో ఆఫ్టర్ ప్రతి ఒక్కరిని వేధిస్తా ఉంది ఈ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌కి ది బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ మీరు షూర్‌గా మీరు ఫాలో అవుతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు ఎండీ ఆయుర్వేద కవిత గారు. మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం అసలుకు ఈరోజు ది బెస్ట్ రెమెడీ అనుకోవాలి. మోకాళ్ళ నొప్పులు చాలామంది పెద్దవాళ్ళను వేధిస్తున్న సమస్య ఇది. ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళను కూడా. సో, ఈ సమస్యకి ది బెస్ట్ పరిష్కారం ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా. ఆ రెమెడీలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, వాళ్ళ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతున్నారు? యాక్చువల్లీ ఈ రెమెడీ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ చాలా ఈజీగా ఆయుర్వేదం ప్రోడక్ట్స్ అందరికీ తెలిసినవి అండ్ అలాగే ఇంట్లో కూడా వెరీ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్స్ అనమాట. వీటితో కలిపి మనం రోజు ఒక లడ్డు లాగా చేసుకుని తినేటట్టుగా ఈజీగా పౌడర్గా కాకుండా జస్ట్ నోట్లో వేసుకొని చప్పరించేసేటట్టుగా చేసుకోవచ్చు మనము. నేను చప్పరించడం అంటే మళ్ళీ చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తాయి మేడం. యాక్చువల్లీ పప్పర్మెంట్లు తింటారు చప్పరించి తినేవాళ్ళు. అలాగా మన ఈరోజు చేసుకునేది ఒక నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అంటారు. ఓకే. అయితే ఫస్ట్ ఇందులో తీసుకునే ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే తౌడు. ఓకే మ్యామ్. తౌడు అనగానే ఇదేంటి ఆవులకి పెట్టే తౌడును మనం తినమంటారు ఏంటి డాక్టర్ గారు అంటారు. కాకపోతే ఈ తౌడులో ఏదైతే B12 ఉంటుందో, ఇవాళ రేపు మనం తినే వైట్ రైస్ ఇస్ అబ్సల్యూట్లీ రిఫైన్డ్ రైస్. దాన్ని మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో ఉండే యాక్చువల్లీ మల్టీవిటమిన్స్ అన్నీ కూడా పోతున్నాయి. అవన్నీ పోయిన తర్వాత మనం తినేది దాంట్లోంచి ఏమి అబ్జర్వ్ కాదు బాడీలో. అది మంచిది ఏదైతే ఉందో అది మనం పశువులకి పెడుతున్నాము, పనికిరాంది మనం తింటున్నాము. సో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే ఆ పశువులకి పెట్టేదే మళ్ళీ మంచిది అని చెప్పి అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు బేసిక్స్ చెప్పాలి అంటే. సో ఈ తౌడులో B12 అనే క్వాంటిటీ బాగా విరివిగా ఉంటుంది. శరీరానికి B12 అవసరం చాలా ఉంటుంది, ముఖ్యంగా వెజిటేరియన్స్లో. సో ఈ తౌడు ఒక 100 grams తీసుకోవడం. తర్వాత అశ్వగంధ గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత నుంచి అశ్వగంధ చాలా పాపులర్ అయిపోయింది. తిప్పతీగ అశ్వగంధ ప్రతి ఇంట్లో అందరిలో నోట్లలో నానిదే ఇది. సో ఇది ఒక 100 grams తీసుకుంటాం. అశ్వగంధ ముఖ్యంగా ఏంటంటే ఎముకలకి శక్తినిస్తుంది, అట్లాగే అది నరాలకు కూడా బలాన్ని ఇస్తుంది, మంచి నిద్ర పడుతుంది. దేర్ ఆర్ మల్టీ ఫేసెటెడ్ డ్రగ్ అనమాట యాక్చువల్లీ అశ్వగంధ అనేది. ఇంకోటి కూడా ఒక సామెత ఉంది కదా మేడం, పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని చెప్పేసి అశ్వగంధం గురించి అంటారు కదా. అవును. సో ప్రతి వ్యాధిలోనూ ప్రతి ప్రాబ్లంకి అశ్వగంధ ఎంతో కొంత అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వర్క్ చేస్తుంది అనమాట. సో అశ్వగంధ, దాని తర్వాత నువ్వులు. సో మనం నువ్వుల విషయానికి వచ్చేసరికి తెల్ల నువ్వులు తీసుకుంటాము, నల్లవి కాదు. అలాగే నువ్వులు కూడా కాల్షియం కంటెంట్ చాలా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో ఆ కాల్షియం డెఫిషియన్సీని రిప్లేస్ చేసేది నువ్వులు. అండ్ అలాగే నువ్వుల్లో ఏంటంటే HDL క్వాంటిటీ, హార్ట్కి మంచిదైన కొలెస్ట్రాల్ క్వాంటిటీ ఎక్కువ ఉండి ఆ తత్వం పెంచుతుంది అనమాట. అలాగే లో డెన్సిటీ లిపిడ్స్ LDLs అండ్ VLDLs ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది నువ్వులు. సో అందుకనే ప్రతిరోజు నువ్వులు ఉండలు తినమని చెప్తాము. అలాంటి నువ్వులు ఈ మోకాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే చారపప్పు. మార్కెట్లో మనకి చారపప్పు అని అంటే దాల్మోట్ లాగా దొరుకుతుంది. అది కొంత భాగం తీసుకుని వీటన్నిటిని ఏంటంటే పౌడర్ చేసుకుని అన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని, అంటే ఒక నువ్వులు ఒకటి సారపప్పే మిక్సీలో వేసుకోవాలి, మిగిలిన రెండు కూడా పౌడర్ క్వాంటిటీలోనే ఉంటాయి. సో వీటిని మనం కొంత భాగం, నేను దీని రేషియోస్ మళ్ళీ చెప్తాను ఎలా వాడాలి ఏంటి అని. తౌడు, అశ్వగంధ, నువ్వులు, చారపప్పు వేసుకోవాలి. అలాగే పొడి కొట్టిన బెల్లం. ఇవి బెల్లం ఏంటంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్కి ముద్ద కట్టడానికి ఎంతైతే అవసరం అవుతుందో క్వాంటిటీ సఫిషియంట్ అంటాము, అంత క్వాంటిటీ తీసుకుని ఒక చిన్న సైజు మనకి ఒక 10 grams వచ్చే లడ్డు లాగా అంటే బాగా ఇదంతా కలిపేసుకుని మనం కలుపుకుంటున్నాము. ఓకే, మన రెమెడీ అయితే ఫస్ట్ మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ మేడం చాలా మందికి తెలియదు మేడం అసలు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి. సో దీనికంటే ఇలా మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడానికి ఇలా కారణాలు ఏమంటారు? యాక్చువల్లీ ఇవాళ రోజున మనం తీసుకునే ఫుడ్సే ముఖ్యంగా కారణం అండి. చిన్నపిల్లల్లో కూడా ఈ పిజ్జా తినడం, పాస్తా తినడం, మైదా కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తినడంలో ఒబేసిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో బాడీ వెయిట్ ఒక 1 kg
కిలో పెరిగినప్పుడు ఆ బరువు మోకాళ్ళ మీద 3 రెట్లు పడుతుంది. ఓకే మ్యామ్. సో తొందరగా అరిగిపోయే అవకాశం మోకాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రిటివ్ ఫుడ్స్ తినడం అనేది బాగా తగ్గిపోతుంది. ఓకే మ్యామ్. అంటే సమస్య వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగి కొంచెం కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ తినాలి, అలాగే కాస్త వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ నుంచి రిలీవ్డ్గా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చాక మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. ఓకే మ్యామ్. అలా కాకుండా ముందు జాగ్రత్తగా వెయిట్ పెరగకుండా ప్రాపర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది పెంచుకుంటూ ప్రాపర్ స్లీప్ ఉంటూ తినే ఆహారంలో కూడా ఎక్కువగా పోషక తత్వాలు ఉండే ఆహారం తీసుకుంటే ఈ మోకాలు నొప్పి నుంచి బయటపడగలం. మేడం ఇంకోటి, మన ఈ రెమెడీతో మోకాలు నొప్పులే కాదు గుజ్జు కూడా పెరుగుతుంది అంటున్నారు కదా, సో అది మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఎలా. ఎప్పుడైతే యాక్చువల్లీ ఇప్పుడు రెండు బోన్స్ మధ్య ఉండే ఒక సాఫ్ట్ కార్టిలేజే గుజ్జు అని అంటాము. అదేంటంటే నడిచేటప్పుడు ప్రతి అడుగు పడేటప్పుడు 2 ఎముకల మధ్యన ఒక సంధి ఫామ్ అవడానికి అవసరమైతే 2 ఎముకల మధ్యన ఒరిపిడి అనేది తగ్గిస్తుంది. సో ఆ కార్టిలేజ్ కంటిన్యూస్గా అరిగిపోతూ ఉంటే ఇట్ స్టార్ట్ గివింగ్ పెయిన్. అలాంటి కార్టిలేజ్ అరిగిపోకుండా ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుంది. ఇట్ కంట్రోల్స్ ద డ్యామేజ్ ఆఫ్ కార్టిలేజ్. సో ఆ విధంగా పెయిన్ కంట్రోల్ అండ్ కుషనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది కార్టిలేజ్ని మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎముకలకి పుష్టినిస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎముకలకి పుష్టినిచ్చేది. సో వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో, ప్రతి ఒక్కరూ తినొచ్చు. అంటే పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్లే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది పెట్టొచ్చు. మోకాలు నొప్పి సమస్య ఉండడం పక్కన పెడితే విధిగా కూడా మామూలుగా ఇది చాలా మంచిది. ఈ కాంబినేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. మేడం ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. సో ఈ రెమెడీని మనం ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం? యాక్చువల్లీ ఈ రెమెడీని ఏంటంటే మనం వీలైతే ఉండలాగా చేసుకోవచ్చు, లేదు ఇబ్బంది అవుతోంది అని అనుకుంటే వెరీ ఈజీ టు టేక్. అంటే జస్ట్ ఒక 2 స్పూన్స్ ఓకే మ్యామ్ మార్నింగ్ అండ్ 2 స్పూన్స్ ఈవినింగ్ నోట్లో వేసుకుని తినేస్తే సరిపోతుంది. దాంట్లో అంటే దాని తర్వాత నీళ్లు తాగాలి, పాలు తాగాలి అనేది ఏమీ కూడా లేదు. మార్నింగ్ 2 స్పూన్స్, ఈవినింగ్ 2 స్పూన్స్ ఇవి తీసుకుంటే చాలు. ఓకే మేడం, చూసారు కదా, మీరు కూడా మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే ఈ ఐటమ్స్తో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మనం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అంటే మన మోకాల నొప్పుల ప్రాబ్లం కానీ గుజ్జు అరిగిపోయిన వాళ్ళు కానీ తీసుకుంటే రెగ్యులర్గా తీసుకుంటే మేడం చెప్పినట్టు షూర్గా మీ మోకాల నొప్పుల ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు అంటండి. సో మేడం మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.